నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఫణి గారు, అత్యద్భుతంగా మనం మాఘమాసంలో ఉన్న అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాసము. చాలా చాలా అటు ప్రకృతి కూడా చాలా ఆహ్లాదంగా ఉండేటటువంటి సమయము, అలాగే చాలా విశేషవంతమైనటువంటి రోజులు రావటం ఈ మాసం అంతా కూడా జరుగుతుంది. అందులో శుక్లపక్షంలో ఇంకా మరీను. అయితే ఈ 14వ తారీఖున పంచమి రాబోతోంది. అదే వసంత పంచమిగా జరుపుకునేటటువంటి తిథి. ఈ పాశ్చాత్య కల్చర్ని బాగా, అంటే వెస్ట్రన్ కల్చర్ని బాగా అడాప్ట్ చేసేసుకుని మనం ఏమైనా, మన శాస్త్రం ఏం చెప్పింది, ఏదైనా ప్రత్యేక తిథుల గురించి ఒక్క 2 మాటలు చెప్పండి అంటే చెప్పలేం. కానీ Feb 14th అనగానే ఓ వ్యాలంటైన్స్ డే అని టక్కన చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇది దౌర్భాగ్యం. దీని నుంచి బయటపడతాం. ఎందుకంటే అక్కడ రాముడు వచ్చేసాడు, రామరాజ్యం మొదలైపోయింది. కాబట్టి ఖచ్చితంగా అన్ని మార్పులు జరుగుతాయి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చెప్పండి. వసంత పంచమి, అలాగే సరస్వతి పంచమి అని కూడా పిలుస్తారు ఈ పంచమిని. చెప్పండి, ఎలా చేసుకోమంటారు ఆ రోజున? నిజానికి శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజునే అమ్మవారి యొక్క ధామం, అమ్మవారి యొక్క సరస్వతీదేవి యొక్క దేవాలయం ఉంది. బాసర్లో విశేషంగా అభిషేకం కూడా చేస్తారు. చాలా మంది పోటీ పడతారు అభిషేకంలో, ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని. వాగ్దేవి ఆమె అంత అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి మాత కాబట్టి మనం అందులోనూ సితాంబుజి స్థితాదేవి వాక్ ప్రసాదకరీండునాం అన్నాడు మహానుభావుడు. ఆమె తెల్లటి వర్ణం కలిగి ఉన్నటువంటి మాత. ఆమె మనకి అటు వచ్చేటువంటి ప్రతి మాటకి కూడా ఆమె కారణం. ఇప్పుడు ఈ మాఘమాసము అనేటువంటిది ఉత్తరాయణ మహాపర్వణ పుణ్యకాలం ప్రారంభమై 5వ రోజున ఈ అమ్మవారి యొక్క తిథి. అయితే ఇది ఏంటి, చాలా మంది అమ్మవారు ఈ రోజున ఆవిర్భవించారు అని చెప్తారు. నిజానికి దేవతల యొక్క ఆవిర్భావము, పుట్టుక అనేటువంటి విషయాల్లో చాలా సందిగ్ధతలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనకి రామనవమి ఉంది, ఆ రోజు రాముడు పుట్టాడంటారు కానీ కళ్యాణం చేస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది, స్వామి పుట్టాడంటారు కానీ కళ్యాణం చేస్తారు. ఇలా వసంత పంచమి లేదా ఈ శ్రీ పంచమి రోజున ప్రత్యేకించి మనం చేయవలసింది ఏంటి అంటే అక్షర స్వీకార కార్యక్రమం. నిజానికి దక్షిణాయనంలో అక్షర స్వీకారం చేయడానికి అర్హత లేదు. అంటే అక్షరాభ్యాసం మొట్టమొదటిగా అక్షరాలు దిద్దించడం దీనికి చెప్పబడలేదు. దక్షిణాయనంలో చేయరు. ఎప్పుడైనా కూడా ఉత్తరాయణ పర్వం వచ్చినప్పుడే, అందులోనూ మాఘమాసంలో ప్రత్యేకించి ఎక్కువ ఈ అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఈ శ్రీ పంచమి రోజున చేసేటువంటి దానికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అందుకనే అందులో ఇంకా విశేషమైనది ఏంటంటే ఇవాళ ఉండేటువంటి ముహూర్తాలు చాలా గొప్పవి. ఇవాళ అటు మేషలగ్నానికి కానీ లేదా ఇటు ధనుర్లగ్నానికి కానీ, ధనుర్లగ్నానికి గృహప్రవేశ గృహారంభాది ముహూర్తాలు చాలా విశేషంగా చెప్పబడ్డాయి. అలాగే మేషలగ్నానికి లగ్నంలో గురుడు ఉండగా ఉండేటువంటి, అలాగే విద్యారంభే చతుర్శుద్ధిర్ అన్నారు. విద్యారంభానికి చతుర్థ స్థానంలో ఏ విధమైనటువంటి పాపగ్రహాలు ఉండకూడదు. అలాంటిది ఈ అభిజిత్ ముహూర్తము, ఈ మేషలగ్నంతో కూడి ఉన్నటువంటి ముహూర్తం. ఈ ముహూర్తానికి ఎవరైతే అక్షర స్వీకారం చేసుకుంటారో వారు బ్రహ్మజ్ఞానాన్ని కూడా పొందుతారు అని శాస్త్రవచనం. అయితే ఈ ముహూర్తం ప్రత్యేకించి ఇది కస్టమైజ్డ్ గా వీళ్ళ కోసమే వాళ్ళ కోసమే అని కాదు, అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి. నిజానికి సామూహికంగా చేస్తారు అక్షరాభ్యాసాలు. చేసేటప్పుడు చేయవచ్చును. నిజానికి ఏంటి అంటే తారాబలం చూస్తారు. తారాబలం మరి ఇప్పుడు ప్రత్యేకమైన రోజున కొంతమంది తారాబలాలతో పని లేకుండా అమ్మవారి రోజు కాబట్టి మేము చేసేస్తున్నామని చేస్తారు. కానీ అది వారి వారి యొక్క ఇష్టానుసారంగానే ఉంటుంది. సామూహిక ఉపనయనాలు, సామూహిక అక్షరాభ్యాసాలు ఇవన్నిట్లోనూ కూడా కొంతమంది తారాబలాలు పట్టించుకుంటారు, లేదా లగ్న బలాన్ని బట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మేష లగ్నానికి పంచేష్టిక బలం ఉంది. దానికి దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఉన్నారు, లగ్నమందు గురుడు ఉన్నారు. లక్షమేకంతు దోషానాం గురు కేంద్ర వ్యపోహతి అన్నది శాస్త్రం. లక్ష దోషాలను సైతం గురుడు ఆ స్థానంలో పోగొడతాడు. కాబట్టి కాబట్టి తారాబలానికి పెద్ద విశేషమే కాదు. అవసరమైతే ఏదైనా దానం ఇచ్చి కూర్చోవచ్చును. కానీ ఈ వసంత పంచమి రోజున కనుక అక్షరాభ్యాసం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే అమ్మవారి యొక్క ఉపాసన చేస్తారు. చాలా మంది సరస్వతీదేవి యొక్క ఆరాధన చేస్తారు. వారు సైతం అమ్మవారి యొక్క ఆరాధన చేయడానికి, అభిషేకాది కార్యక్రమాలు చేయడానికి వీటన్నిటికీ కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే అమ్మవారు ఈ రోజే ఆవిర్భవించారు అని చెప్పారు కదా. ఈ రోజున ఎవరైతే
పురాణ ఇతిహాసాది గ్రంథ పఠనం చేస్తారో, లేదా వాటిని దానం ఇస్తారో, లేదా శ్రీ గురు చరిత్ర లాంటి వాటి యొక్క పారాయణలు చేస్తారో, అవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపెడతాయి. కాబట్టి ఈ రోజు కూడా చక్కగా చదువుకోండి, లేదా పుస్తకాలని అర్హులైనటువంటి వారికి దానం ఇవ్వండి, లేదా చిన్న పిల్లలకి సైతం ఎవరైనా లేని వాళ్ళకి పుస్తకాలు అవి కూడా దానం చేస్తే దానివల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. రైట్. ప్రపంచం అంతా లక్ష్మీదేవి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, లక్ష్మీదేవి కోసం పరిగెడుతూ ఉంటుంది. కానీ సరస్వతి మన యందు ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్లస్ సంస్కారవంతమైనటువంటి విధంగా మనకి లక్ష్మి వస్తుంది అనటంలో సందేహమే లేదు. ప్రతి నిత్యం మనం నిత్య విద్యార్థి లాగా ఎప్పుడూ మనం చదువుకుంటూనే ఉండాలి జీవిత పర్యంతం. ఎంత చదివితే ఎంత ఏమవుతుందండి, అవ్వనటువంటి పరిస్థితి. అలా చదువుకోవాలంటే సరస్వతీదేవి కృప ఖచ్చితంగా అందరికీ కావాలి. జ్ఞానం ఉన్నంత కాలం మర్యాద, లక్ష్మి, మీకు ఏం కావాలో అది ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఏమండి? అయితే పిల్లలు చదువులు ఇవి కాకుండా మీరు ఆల్రెడీ చెప్పున్నారు ఈ గ్రంథ పఠనం చెయ్యొచ్చు అని. అమ్మవారిని విశేషంగా ఎలా కొలుచుకోమంటారు? ఏమేమి దానం ఇస్తే ఈ గ్రంథాలలో కూడా ఏవేవి దానం ఇవ్వటం అనేది విశేషవంతమైన ఫలితం ఉంటుంది అనుకోవచ్చు? ఇతిహాసాలను దానం చేయొచ్చు. భారతం గాని, భాగవతం గాని, రామాయణం గాని, ఇలా పురాణ ఇతిహాసాల్లో ఏదైనా దానం చేయొచ్చు. దేవి భాగవతం గాని, లేదా అర్హులైనటువంటి పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం కూడా అది 100 గ్రంథాలను దానం చేసినటువంటి పుణ్యం. అటువంటి అలాగే వేదాధ్యయనం చేసేటువంటి వారికి పుస్తకాలు దానం చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చేయవచ్చు. ఇవన్నీ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడు. అందులో ఇంకొకటి, నచోరహార్యం నజరాజహార్యం నభ్రాతృభాజ్యం నచభారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అన్నారు. ఇక్కడ సరస్వతీదేవి యొక్క గొప్పదనం చూడండి. నచోరహార్యం, నా దగ్గర ఇంత కేజీ బంగారం ఉంటే మీరు పట్టుకుపోగలరు, కానీ ఇన్ని పుస్తకాల నాలెడ్జ్ నా దగ్గర ఉందో పుస్తకం దొబ్బేయగలరా? నజరాజహార్యం అన్నాడు. మీ దగ్గర ఇంత డబ్బు ఉంది కాబట్టి, ఇంత సంపాదిస్తున్నారు కాబట్టి ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి అండి. మీరు ఇన్ని పుస్తకాలు చదివారు కాబట్టి మీరు ఇంత ట్యాక్స్ కట్టండి అని ఉంటుందా? నభ్రాతృ భాజ్యం, తండ్రి నాకు ఆస్తి ఇచ్చాడు, దాంట్లో సగం కావాలంటే తమ్ముడు అడుగుతాడు. తండ్రి నీకు వేదం చెప్పాడు కదా, అందులో సగం నాకు ఇచ్చేయని తమ్ముడు అడగడానికి ఉండదు. నచ భారకారి, మీరు 1 కేజీ బరువు 10 కేజీల బరువు నెత్తి మీద పెట్టుకుంటే బరువుగా ఉంటుంది. మీరు ఎన్ని వేల పుస్తకాలు చదవండి అది భారం అనిపించదు. నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. ప్రపంచంలో ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేది ఏమైనా ఉంది అంటే అది నాలెడ్జ్ మాత్రమే. మరి అటువంటి విద్యాతల్లి సరస్వతీదేవి వాళ్ళ పుట్టింది కాబట్టి ఆవిడ కోసం మనం ఏం చేయాలి? వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. మనం పెంచుకోవాలి అంటే దానం చేయాల్సిందే. మనకున్నటువంటి నాలెడ్జ్ని దాచుకోకుండా పంచిపెట్టినటువంటి నాడు మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మరింత చదువుని ఆవిడ ప్రసాదిస్తుంది. ఈ శ్రీ పంచమి రోజున ఏం చేయాలి? మనకి తెలిసిన 10 మంచి మాటలు, ఎవరికీ తెలియనటువంటి శ్లోకాలు, గుప్తంగా మన దగ్గర దాచిపెట్టేసుకున్నటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో 10 మందికి చెప్పగలిగితే వాడు రేపొద్దున మన పేరు చెప్పుకుని బతుకుతాడు. అద్భుతం అండి, అద్భుతం. ఆన్ దిస్ నోట్, ఏదైనా గ్రంథాలు మనం ఓపెన్ చేస్తున్నాము, చదువుదాం అనుకుంటున్నాం, ఇతిహాసాలకు సంబంధించి లేకపోతే అసలు హిస్టరీకి సంబంధించి తెలుసుకుందాం, వెంటనే నిద్ర వచ్చేయటం, దాని మీద నుంచి అసలు మనసు లేకపోవటము, ఫోన్లు వచ్చేయటం, ఇట్లాంటి రకరకాల డిస్ట్రాక్షన్స్ అనేవి ఉంటాయండి లైఫ్లో. ఎట్లా అండి అమ్మవారి కృపకి ఎట్లా, అమ్మవారి కృప ఉంటేనే కదా మనం చదవగలం కదా. అలా నిద్ర వచ్చేయకుండా దాని నుంచి డివియేట్ అయిపోకుండా ఉండాలంటే అమ్మవారిని ఎలా ప్రార్థించమంటారు? ఒకటండి, యాకుందేందు తుషారహార ధవళ అని చెప్పి మనం చిన్నప్పుడు శ్లోకం చెప్తాం. యా వస్త్ర, మాకు అమ్మవారి యొక్క వర్ణన చేసేటప్పుడు ఆవిడ కొన్ని విషయాలను పరిశీలన చేసేది. వస్త్రం, మనం ఏదైనా చదువుకునేటప్పుడు మంచి వస్త్రాలను ధారణ చేయాలి. ఈ మధ్య కాలంలో చదువు ఎందుకు ఎక్కట్లేదు అంటే, ఇది వరకు కాలంలో గురుకులాలు ఉండేవి. పలానా చోటుకి వెళ్ళామంటే మనం చదువు కోసమే వెళ్తున్నాం అనేటువంటి బుద్ధి సైకలాజికల్ గా వాడికి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అలా లేదు. టీవీ ఎదురుగుండా కూర్చుని చదువుతాం, లేదా అన్నం తింటూ చదువుతున్నాం, లేదా ఇంకో గదిలో కూర్చొని చదువుతున్నాం. అలా కాకుండా నిజంగా చదువుకోవాలి, చదువు ఎక్కట్లేదని బాధపడుతూ ఉంటారే వాళ్ళ కోసం చిన్న చిట్కా ఏంటంటే, ప్రత్యేకించి ఒక గది, ఇక ఆ గదిలోకి వెళ్ళాము అంటే మనం చదువు కోసమే వెళ్తున్నాం అనే భావన మనకు రావాలి. అది ఇంత జాగా ఉందా ఎంత ఉన్నా మనకు అనవసరం. ఆ ప్లేస్ కేవలం చదువు కోసమే డెడికేటెడ్గా, పేపర్ చదవాల్సి వచ్చినా అక్కడికే వెళ్ళి చదవడం, పుస్తకం చదవాలంటే అక్కడికి వెళ్ళి చదవడం, అక్కడ కూర్చుని ఏ విధంగా సెల్ పాంకోకుండా లేకపోతే ఇంకోటి చేయకుండా ఉండాలి. సెల్ ఫోన్లు ఇవేం చూడకు, సినిమాలు చూడ, అక్కడికి వెళ్ళాము అంటే చదువే. మీరు అలా చేసి చూడండి, ఒక 21 రోజులు చేయండి. 22వ రోజు నుండి అక్కడికి వెళితే చదువే ఎక్కుతుంది తప్పితే ఇంకోటి ఏమి ఎక్కదు. మంచి వస్త్రం, ఆ వస్త్రం మీద ఆసనం, మనం ఆ వస్త్రం మీద కూర్చోవడం, లేదా ఒక చాపేసి కూర్చోవడం,
మనం పట్టుకోవడం పుస్తకాన్ని. ఇది వరకు కాలంలో వ్యాసపీఠాలు ఉండేవి, ఇలాగ కింద పెట్టుకోవడానికి లేకుండా. అంటే మనం ఎప్పుడైతే అమ్మవారిని గౌరవిస్తామో ఆ చదువు, మా అమ్మమ్మ అంటూ ఉండేది, అక్షరం అన్నం పెడుతుంది, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మెతుకు అవుతుంది నీకు అన్నం పెడుతుంది అనేది. మరి వాళ్ళ దాన్ని ఏదో బాగుంది, ఇది వినడానికి కూడా బాగుంది. డివినిటీని పెంచడం, ఆ ప్రదేశానికి ఆ డివినిటీని పెంచే విధంగా మీరు చెప్పారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇది మనం ట్రై చేద్దాము అందరికి. అది ఓన్లీ పిల్లలు చదువుకునేదే కాదు, ఇలా పెద్దవాళ్ళు ఏదైనా గ్రంథాలు చదువుకోవాలనుకున్నప్పుడు కూడా ప్రత్యేకమైన స్థలంని, ఇప్పుడు దేవుడి గది ఎలా అయితే ఉంటుందో చదువుకోవడానికి ఒక గది. గుడికి వెళ్ళాం దేవుడి కోసమే వెళ్తాం, గ్రంథాలయానికి వెళ్ళాం దానికోసమే. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. వసంత పంచమి శుభాకాంక్షలను మీకు తెలియజేస్తూ నమస్తే.